మొబైల్ పేలి యువకుడు మృతి చెందిన ఘటన అనకాపల్లి జిల్లా గాదిరాయిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో పాకకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో పాకలో మొబైల్ చూస్తుండగా పేలడంతో భవానీ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే యువకుడు చనిపోవడంతో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు చెప్పండి, అయితే మొబైల్ పేలి యువకుడు మృతి చెందిన ఘటన అయితే అనకాపల్లిలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం గాదిరాయిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వర్షం అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన అధికారులు కూడా పిడుగులు పడతాయని ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారు. మొబైల్స్ కూడా పిడుగు పడే సమయం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మాడుగుల మండలం గాదిరాయిలో రాత్రి సమయంలో ఒక పశువు అంటే ఆవులు గేదెలు ఉన్నటువంటి ఒక పశువుల పాకలో మీద ఈ పిడుగైతే పడినటువంటి పరిస్థితి ఉంది. దానికి కొత్తవేటి దూరంలోనే మరొక పాకలో భవానీ శంకర్ తన మొబైల్ ఆపరేట్ చేస్తున్నటువంటి సమయంలో పిడుగు పడగానే ఆ పిడుగు పడినటువంటి ఆ శక్తి అంతా కూడా ఒక్కసారి ఆ మొబైల్ కి, ఎందుకంటే పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా మొబైల్ కి జనరేట్ అవడంతో అక్కడ వేరే మరో పాకలో ఉన్నటువంటి భవానీ శంకర్ చేతిలో ఉన్నటువంటి మొబైల్ పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారిగా అక్కడ ఆ పిడుగు పడడం, పశువుల పాక కాలిపోతున్నటువంటి మన విజయంలో కూడా చూడవచ్చు ఎలా దగ్ధం అయిపోతుందో. వెంటనే ఇతనుగా భవానీ శంకర్ గట్టిగా రావడంతో ఇంటి లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి భవానీ శంకర్ చూసేసరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర గాయాలైనటువంటి భవానీ శంకర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంటే పిడుగు పడినటువంటి సమయంలో అంత పవర్ఫుల్ గా ఒకేసారి విద్యుత్ లాగా మనిషిని తాకేసరికి దాన్ని తట్టుకోలేకపోయినటువంటి భవానీ శంకర్ ఆ శరీరం చివరికి మృతి చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పిడుగు పడినటువంటి ప్లేస్ కి భవానీ శంకర్ ఉన్నటువంటి ప్లేస్ కి కేవలం దాదాపుగా 20 నుంచి 30 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. ఈ దూరంలోనే పిడుగు పడినటువంటి నేపథ్యంలో భవానీ శంకర్ అదే టైంలో చేతిలో మొబైల్ తీసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. బహుశా అంటే అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆ ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. అట్లాంటి టైంలోనే ఈ పిడుగు పడే సమయంలో ఆ ఛార్జింగ్ తో ఉన్నటువంటి మొబైల్ ఆపరేట్ చేస్తున్నటువంటి సమయంలోనే ఆ పవర్ దీనికి జనరేట్ అవడం వల్ల వెంటనే షాక్ కు గురైనటువంటి భవానీ శంకర్ మృతి చెంది ఉండొచ్చు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి సమయంలో జరగడంతో హుటాహుటిన వాళ్ళు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికైతే తీసుకొచ్చారు. ఇది పిడుగుపాటు వల్ల జరిగినటువంటి ప్రమాదం కాబట్టి ఏ విధమైనటువంటి పోలీస్ కేసు నమోదు చేయలేదు. కానీ చేతికి అందినటువంటి కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థాంక్యూ రాజు.